పైకి వచ్చారు. ఇప్పుడు ఇప్పుడు 50,000 కోట్ల రూపాయలు ఆగిపోయిన దగ్గర వచ్చేవాడు కదా. మనకి కాంట్రాక్టర్ డబ్బులు బాగా వేస్తా ఉన్నారు కదా. మీకు అనుకూలంగా ఉండేవాళ్ళు కదా డబ్బులు బ్రహ్మాండం చేస్తా ఉన్నారు. కాంట్రాక్టర్ డబ్బులు ఇస్తా ఉన్నారు. అన్నిటి కోసం ఖర్చు పెడతా ఉన్నారు. మరి కార్మికులకి ఇవ్వాల్సినటువంటి ఈ సమయానికి ఇవ్వాల్సినటువంటి 50,000 కోట్ల రూపాయలు మీకు వస్తుంది. అంత దివాళా దేశారా మీరు? దివాళా దేశం చెప్పండి. మేము దివాళా దేశం మా జీతం చెప్పండి. అటువంటి మీ వస్తువులు ఆపండి, మీ జీతాలు ఆపుకోండి, మీ ప్రత్యేక విమానాల ఖర్చులు ఆపుకోండి, మీ మంత్రుల ఖర్చులు ఆపుకోండి. మీ విమానం లగ్జరీస్ తిరుగుతారే, మీ మంత్రులు ముఖ్యమంత్రి అంతా విమానం తిరుగుతారా? ఇప్పుడు తిరుగుతుండలే. ఇక్కడ టిఫిన్ చేస్తే మధ్యాహ్నం భోజనం అక్కడ చేస్తారు రేవంత్ రెడ్డి ఢిల్లీలో. అంటే అక్కడ పగ్గాలు ఉన్నాయి. వారి ఇవ్వండి ఖర్చు పెడతారా? మనకు రావాల్సిన డబ్బులు వాళ్ళు ఇవ్వరా? నీ అబ్బ సొత్తు అదేమన్నా, మీ తాత సొత్తు అదేమన్నా కాదు కదా. అలాంటప్పుడు ఖర్చులు కక్కాల్సిందే. ఈ సెక్రటరీకి ఇవ్వాల్సింది 50,000 కోట్ల రూపాయలు ఖర్చులు కక్కాల్సిందే. లేకుండా పోతే నేను నడివే కక్కిస్తా చెప్పేసి నేర్పిస్తా ఉన్నారు. అంతేకాదు మనకు ఉన్నటువంటి ప్రభుత్వానికి డబ్బులు ఖర్చు అయిన చాలా ఉన్నాయి. డబ్బులు ఖర్చు కాదు, బాకీలు రావాలని కోరుతా ఉన్నాం. ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం ఖర్చు పెట్టుకోవాల్సిన పని లేదు. ఈ సంఘటన సకాలం చేస్తే దీనిలో వచ్చేటువంటి చేసుకోవచ్చు. అది చేయలేకపోతున్నారు. అది చేయలేకపోతున్నారు. ఒకటి ఇక్కడున్నటువంటి అధికారులు కానీ ఎంపీలు, మొన్న ఒక ఎంపీ వెళ్ళిపోయాడు, ఎంపీ చైర్మన్, మన చైర్మన్ వచ్చారు. అనేక కుంభకోణాల్లో ఆర్తేరిన వాళ్ళు, అనేక టెండర్స్ బాగా ఆందోళన చేసేవాళ్ళు, టెండర్లో గోల్డ్ బాండ్ చేసిన వాళ్ళు, ఇవన్నీ 1,000 కోట్ల రూపాయలు పోతా ఉంటే 1,000 కోట్ల రూపాయలు ఏంటంటే ఎరుగు పైసలు మొదలుపెట్టి ఎలుగు తోకను పట్టుకొని ప్రయత్నిస్తారా? ఎలుగు తోక కూడా మీరు దొరకదు. కాబట్టి మహానంటే అది కార్మికులు ఈ విధంగా మంచిది కాదు. మామూలుగా కలకంటే కన్నీళ్ళు ఊరికే పోదంటారు. మహిళలు చాలా మంది వచ్చారు, ఎవరే చెప్పి ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళని చూడండి, మీరు సమస్య పరిష్కారం చేయించండి. ఈ సీజన్ నాకు ఉంటే కనుక ఒకసారి కేసీఆర్ కేంద్ర మంత్రి ఉన్నప్పుడు అనేక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చెప్పిన ఏమన్నాయంటే, ఆయన ఉదయం చేసేటువంటి వాగ్దానాన్ని నమ్మండి, సాయంత్రం చేసే వాగ్దానం నమ్మమాకండి చెప్పారు. అది కూడా నేను ఇంకేం చెప్పరా? ఓ నా దిష్టి పొంది ఆయన పెట్టారు. ఎందుకు ఆయన సాయంత్రం చెప్తే నమ్మద్దన్నయ్యా? ఉదయం నిద్ర చేస్తే నిజం వస్తుంది, సాయంత్రం అబద్ధాలు వస్తాయి. ఇది ఆయన చేత ఆయన ఉండదు కాబట్టి. తర్వాత ఏమైంది? మనం చెప్పి నిజమైంది. ఆయన చేయలేకపోయాడు, ట్రై చేసాం. ఆ దిష్టి పొంది మొదలు పెట్టారు. ఆ చంద్రబాబు అన్నాడు, వాడు ఒక దిష్టి పొంది నీళ్ళంటే నేను 10 సార్లు పెడతాను సార్ అన్నాడు. ఆ దెబ్బతో అభివృద్ధి వస్తున్నారు. తర్వాత ఇదంతా కూడా తెలంగాణ సాగర్ కోసం గద్దర్ గారు, నేను అందరం కలిసి 4 జిల్లాలు తిరిగాం, పర్యటన చేశాం, ప్రకాశం చైతన్యం చేశాం. ఇంత చేసినా టీఆర్ఎస్ గవర్నమెంట్ కార్మికుల మీద దేశం తీసుకొని ఇబ్బంది పెట్టింది. కానీ వాళ్ళ నుంచి వచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీ అయితే మొట్టమొదటి ప్రాధాన్యత సెకండరీ కార్మిక ఇస్తారని అనుకున్నారు. ఎందుకంటే ఇది ఉత్పత్తి చేసేటువంటి కేంద్రం, నల్ల బంగారం సృష్టించేటువంటి కేంద్రం. దీనిపైన ఎక్కువ జాగ్రత్త చేసుకుంటారని చెప్పి అనుకున్నా. కానీ ఈ రోజు మళ్ళా పాత వాసన కొనసాగుతా ఉంది. చేయాల్సిందే, వాటిని ఇస్తాం. ఇది 10 జిల్లాలు తిరిగాం, 13 రోజులు తిరిగాం. వీడికి వచ్చాం. వీడికి వచ్చి కేవలం వచ్చి ఊరికి మాట్లాడుకోవడం కాదు, మాకు సకలమైన హామీ కావాలి. లేకుండా పోతే ఇక్కడే పడుకుంటాం. అంటే పడుకుంటామంటే ఈ పూటకి ఇక్కడ పడుకుంటాం. ఈసారి మనం పిలిపిస్తే నేను లోపలే పడుకుంటాను, బయట ఉన్నాం, మీరు బయటకు పోవాల్సిందే. మీ ఎంపీతో సహా ఎవరు లోపల లేదు, మొత్తం జెండా మేము నడుచుకుంటాం. మీకు అది కావాలంటే మీ ఇష్టం. ఈరోజు హెచ్చరిక వస్తా ఉన్నాం. మా సీతారామయ్య ఆదేశించాడు, ఈడ పడుకుంటాం సార్ చెప్పని. ఓకే పడుకుందాం, ఏమో దాంతో పడుకుంటాం. కానీ ఈ పరిష్కారం కాకుండా మాత్రం దేశం మళ్ళా పోరాటం సాగుతుంది. ఆ సాగేటువంటి వీధుల్లో మేము పడుకోము, మిమ్మల్ని వీధిలో తోస్తాము, మేము హాస్పిటల్ ఆక్రమించుకుంటాం. కార్మిక వర్గానికి భవిష్యత్తు లేదు. ఆ దానికోసం రెండవది, ఈ సింగరేణి ఆర్థికంగా ప్రభుత్వాలు దోచుకుంటా ఉన్నారు, దీన్ని నిలిపివేయాలి. అదేవిధంగా అక్రమ టెండర్లలో సింగరేణి అధికారులు కూడా దీని అవినీతికి పాల్పడుతూ ఉన్నారు, దీన్ని నిలిపివేయాలి. అదేవిధంగా సింగరేణి కార్మికులకు సంబంధించి ఈ రోజు ఏదైతే ఉందో న్యాయమైన కోరికలు, సొంతింటి పథకం, ఐటీ కార్యక్రమం, ఐటీ పథకం, అదేవిధంగా మారుపేర్ల సమస్య, డిస్మిస్ కార్మికుల సమస్య, ఇట్లా రకరకాల మొత్తం చాలా సమస్యలు మన దగ్గర పెట్టుకున్నాం. వాటన్నిటినీ సాధించే క్రమంలో
దాన్ని కూడా ఒకటి తీసుకోవాలి. అదే విధంగా రాజకీయ జోక్యం సింగరేణిలో ఉండకూడదు. కేవలం యూనియన్ అదే విధంగా కార్మిక సంఘాలు యాజమాన్యం మాత్రమే మాట్లాడుకునే స్వేచ్ఛను ఈ రోజు కలిగించాలి. తద్వారా మాత్రమే ఈ రోజు కాంట్రాక్ట్ కార్మికుల సమస్య గాని సింగరేణి కార్మికుల సమస్య గాని ఇవన్నీ పరిష్కారం అవుతాయి. ఆ దిశగా ఈ రోజు మనం తీసుకున్న పోరాటం సఫలీకృతమైంది. కానీ మేనేజ్మెంట్ కనుక దిగి రాకపోతే మన త్వరలో అన్ని కార్మిక సంఘాలను ఒక వేదిక మీద ఏర్పాటు చేసుకొని ఒక భారీ సమ్మె సింగరేణిలో తప్పదని యాజమాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మన మద్దతుతోని ఇవాళ సింగరేణిలో 11 శాసనసభ స్థానాలుంటే ఏఐటీసీ కమ్యూనిస్ట్ ఉద్యమ సపోర్ట్ తోని 11 స్థానాలు ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధానమైనటువంటి కారణం సింగరేణి కార్మికులున్న విషయాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. అది కొత్తగూడమైనా మనుగూడైనా ఇదందైనా భూపాల్పల్లైనా మందుమదైనా శ్రీరాంపురమైనా రామగుండమైనా ఎక్కడైతే ఖని కార్మికులు ఉన్నారో అక్కడ ఈ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? పోయిన ప్రభుత్వం సింగరేణి కార్మికుల సమస్యల్ని పరిష్కారం చేయలేదు. కొత్త భూకమాలను తీసుకురాలేదు. కార్మికుల సొంత ఇంటికలను సాకారం చేయలేదు. కాంట్రాక్ట్ కార్మికుల హైపవర్ కంపెనీ వేతనాలను ఇవ్వలేదు. ఏ సమస్య పరిష్కారం చేయలేకుండా సింగరేణి ఎంత దొరికితే అంత దోచుకునే ప్రయత్నం చేసిందనే ఆ ప్రభుత్వాన్ని ఓడించి నెమ్మది తెచ్చుకుంటే ఇవాళ 2.5 ఏళ్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటికీ సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదు. ఇప్పుడే నారాయణ గారు సీతారామయ్య రాజకుమార్ గారు చెప్పారు, బొట్టు తీసుకున్నటువంటి 50,000 కోట్లు ఇవాళ సింగరేణి కింద ఇవ్వకుండా కొత్త బొట్టుబాటు ఇవ్వకుండా గతంలో ఓపెన్ కాస్ట్ మైన్ మొత్తం బొట్టు యాక్టివిటీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తా ఉంటే ఆ పోరాటంలో మీరు వచ్చారు. కానీ వాళ్ళు ఏం చేశారు? కొత్తగూడెం ఓపెన్ కాస్ట్ తో పాటు సింగరేణి కొత్త ఓపెన్ కాస్ట్ మొత్తం బొగ్గు యంత్రాలు మొత్తం కూడా ప్రైవేట్ వాళ్లకు ఈ ప్రభుత్వం యాజమాన్యం అప్పగిస్తా ఉంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ గనుల శాఖ మంత్రి కానీ ఈ ప్రభుత్వం కానీ ఎందుకు మాట్లాడలేదని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం.